హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి ఈ రోజు లంచ్ రెసిపీ షేర్ చేస్తున్నాను అనమాట. జామ పళ్ళు ఉన్నాయండి, చక్కగా మంచిగా ముగ్గిపోయినాయి అనమాట. ఎంత స్వీట్ గా ఉన్నాయో. నేను దాని మీద కొంచెము సైంధవ లవణం అంటే పింక్ సాల్ట్ అంటారు కదా, అది అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం చాట్ మసాలా వేసుకున్నాను. అది సోక్ అయ్యి అసలు తీయగా ఉన్నాయి జామ పళ్ళు. ఇవి ఇంకా వేసేటప్పటికి అబ్బా ఎంత రుచి వచ్చినాయి అంటే చాలా చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. ముగ్గిపోయి జాంపళ్ళు ఉంటే గనుక మనం ఇట్లా చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఈవినింగ్ చాలా ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా చేయటం జరిగింది. చాలా చాలా ఎంజాయ్ చేసాం అనమాట. ఈ రోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా పూజ చేసుకున్నానండి. చెప్పాను కదా, మల్లె పూలు అయితే అసలు చాలా బాగా పూస్తున్నాయండి. చాలా ఎక్కువ పూస్తున్నాయి అనమాట. ఇంకా మార్నింగ్ దేవుడికి నేను కొన్ని మల్లె పూలు తెంపుకొని దాంతో పూజ చేయడం జరిగింది. పెట్టిన అలా ఉంటేనే చాలా బాగా అనిపిస్తుందండి. నైట్ కూడా కొంచెం తెంపుకుంటున్నాను నేను. ఇంకా రెసిపీస్లోకి వెళ్ళిపోదామండి. ముందు వచ్చేసి ఎంతో రుచిగా ఉండేటువంటి శనగల దోశ కోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ శనగలు తీసుకున్నానండి. అట్లానే 2 టేబుల్ స్పూన్లు బియ్యము, 1 టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని 8 అవర్స్ పాటు చక్కగా నానబెట్టేసుకున్నానండి. ఇవన్నీ చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకుని దాంట్లోని మనం పెసరట్కి ఎలాగైతే వేసుకుంటామో అట్లా అల్లం ముక్క, 5 పచ్చిమిర్చి, టీ స్పూన్ జీలకర్ర వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని విధంగా గ్రైండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుక్కుని పెట్టుకుంటామండి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని ఇంకా తవా పెట్టుకుని తవా హీట్ అయిన తర్వాత ఒక గడ్డి పిండి తీసుకుని చక్కగా మనం దోశలాగా స్ప్రెడ్ చేసేసుకుంటాం. దానిపైన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసుకుని ఒక ½ టీ స్పూన్ ఆయిల్ ని స్ప్రింకిల్ చేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి మనం ఫ్లిప్ చేసుకుని ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవడం. అట్లా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకుంటాం అన్నమాట. చాలా చాలా బాగుంటుంది అనమాట. మీకు సాఫ్ట్ గా కావాలంటే కాలినమ్మటే తీసేసుకోవచ్చు. లేదు నాకు కరకరలాడుతూ క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక 1 నిమిషం పాటు మనము ఉంచుకుంటే కనుక మంచి క్రిస్పీగా రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది అనమాట కరకరలాడితే. మనము శనగలతో కానీ శనగపప్పుతో కానీ వడలు వేసుకున్నప్పుడు చూడండి, మనం 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ వరిపిండి మిక్స్ చేసుకుంటాం కదా, ఒక క్రంచ్ రావడానికి. అట్లానే దీంట్లో బియ్యం యాడ్ చేసుకుంటే క్రంచ్ వస్తుంది, బాగుంటుంది. ఇంకా దోశలు రెడీ అయిపోయినాయి. మనకి ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసేయడమేనండి వేడివేడిగా. మనకి ఈ దోశల ద్వారా కావాల్సినంత ప్రోటీన్ అండ్ ఫైబర్ దొరుకుతుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో రుచిగా ఉండేటువంటి గోంగూర పండుమిర్చి పచ్చడి కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని గోంగూరని వేసుకుని మంచిగా మగ్గించేసుకుంటా ఉంటే 1 నిమిషంలో మగ్గిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా. అదే బాణల్లో నేను పోపు కూడా చేసేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేపించుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కలంలో పండుమిర్చి మనం ఆల్రెడీ తొక్కు రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదండి. పండుమిర్చి సీజన్ లో దొరికినప్పుడు పండుమిర్చి, రాక్ సాల్ట్ అండ్ చింతపండు వేసుకుని మనం మంచిగా గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుంటే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రతి చట్నీలోనూ వాడుకోవచ్చండి. నేను పండుమిర్చి ఆ తొక్కు 1 టేబుల్ స్పూన్ నిండా తీసుకున్నాను. తర్వాత అది కొంచెం మెదుపుకున్న తర్వాత మనం మగ్గించుకున్న గోంగూరను కూడా వేసేసుకుని రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని సన్న కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ చీలికలు కూడా వేసుకుని ఒకసారి దంచుకుంటున్నాను. మొత్తం అంతా మంచిగా ఇది మిక్స్ అయిపోతుంది అనమాట. మిక్స్ అయిపోయిన తర్వాత గడితో మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని పైనుంచి మనం వేపించుకున్నాం కదండి, పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట. యాడ్ చేసేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొన్ని ఉల్లిపాయ చీలికలు వేసుకుని ఒకసారి గరిటతో అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఇంకా డిష్ అవుట్ చేసేసుకుంటాము. వేడి వేడి అన్నంలో ఈ పండుమిర్చి గోంగూర పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే అద్భుతం అండి. స్వర్గంగా అనిపిస్తుంది. అంతే, చాలా బాగుంటుంది. సూపర్ యమ్మీ, సూపర్ క్రిస్పీ అరటికాయ ఫ్రై కోసం అరటికాయ పై పీల్ తీసేసుకుని చక్కగా పీసెస్ లో కట్ చేసి వాటర్ లో వేసుకుని పెట్టుకుంటాము. తర్వాత బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అది ఫ్రై అవుతుండగా 1 టీ స్పూన్ పసుపు, ఒక ½ టీ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుంటూ మంచిగా ఫ్రై అవనిస్తాం అనమాట. క్రిస్పీ టెక్స్చర్ వచ్చే వరకు మనం ఫ్రై అవనిస్తాం. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా కరకరలు ఆడుతూ మంచిగా వేగిపోతుంది అనమాట. కలర్ మారి క్రిస్పీగా అయిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేయడం. ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.